రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆర్సీబీ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ డీసీ మధ్య జరగబోయే మ్యాచ్ చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. ఇరు జట్లు ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్తో జరిగిన తొలి హోమ్ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ ఆ తరువాత ముంబై ఇండియన్స్పై వారి స్వంత మైదానంలో విజయం సాధించడం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు మరియు T20లో 13,000 పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా నిలవడం వారికి పెద్ద ప్రోత్సాహం. కెప్టెన్ రాజత్ పటిదార్ మరియు జితేష్ శర్మ కూడా బ్యాటింగ్లో రాణిస్తున్నారు. బౌలింగ్లో జోష్ హేజిల్వుడ్ మరియు కృణాల్ పాండ్యా ముఖ్యమైన ఆటగాళ్లు. ఢిల్లీ క్యాపిటల్స్ డీసీ లీగ్లో ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించి అగ్రస్థానంలో ఉన్నారు. వారి విజయాలు ఏకపక్షంగా కాకుండా పోరాడి గెలిచినవి. ఇది వారి మానసిక బలాన్ని చూపుతుంది. పృథ్వీ షా స్థానంలో ఓపెనర్గా వచ్చిన అభిషేక్ పోరెల్ చెన్నై సూపర్ కింగ్స్పై 71 పరుగులు చేసి తన సత్తా చాటాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ముఖ్యంగా SRHపై 5 వికెట్లు తీయడం విశేషం. ముఖాముఖీ రికార్డులు ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 31 మ్యాచ్లు జరిగాయి. బెంగళూరు 19 మ్యాచుల్లో విజయం సాధించింది. ఢిల్లీ 11 మ్యాచుల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. నా అభిప్రాయం, కాగితంపై చూస్తే ఢిల్లీ క్యాపిటల్స్ ప్రస్తుతం చాలా బలంగా కనిపిస్తోంది. వారు అన్ని విభాగాల్లోనూ రాణిస్తున్నారు. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వారి సొంత మైదానంలో మరింత ప్రమాదకరమైన జట్టు. విరాట్ కోహ్లీ ఫామ్ మరియు వారి బౌలింగ్ విభాగం వారికి సానుకూలంగా ఉండవచ్చు. మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని భావిస్తున్నాను. నా వ్యక్తిగత మద్దతు ఏ జట్టుకు అనేది చెప్పడం కష్టం, ఎందుకంటే రెండు జట్లు కూడా నాకు ఇష్టమైనవే. కానీ ఒక క్రికెట్ అభిమానిగా మంచి పోటీని చూడాలని కోరుకుంటున్నాను. మీ మద్దతు ఏ జట్టుకో కామెంట్ చేయండి.